జోరు వానలకు వ్యాధులు వస్తున్నాయి, వ్యాపిస్తున్నాయి. డెంగూ నుంచి చికున్ గున్యా వరకు అనేక సీజనల్ వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. మరోవైపు దోమల బెడద పెరగడంతో డెంగీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీజనల్ వ్యాధులు వణికిస్తున్నాయి. భారీ వర్షాలతో పాటు వాతావరణంలో మార్పులు కూడా సీజనల్ వ్యాధులకు కారణమంటున్నారు వైద్యాధికారులు. ఇప్పటికే వైరల్ ఫీవర్లు తెలంగాణ వ్యాప్తంగా విజృంభిస్తున్నాయి. జోరు వానలకు తెలంగాణలో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. దీంతో ఎక్కడ చూసినా సరే డెంగూ, చికన్ గున్యా, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఆసుపత్రులలో ఓపీ ఏకంగా 30% పైగానే పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 5,500కు పైగా డెంగూ కేసులు నమోదయ్యాయి. అనేక జిల్లాల్లో 100కు పైగా కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో 2,148, ఖమ్మం జిల్లాలో 641, కరీంనగర్, సూర్యాపేట, వరంగల్ జిల్లాలో 300 వరకు కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం డెంగూతో పాటు సీజనల్ వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. ప్రభుత్వం నిర్వహించిన జ్వర సర్వేలో 2.5 లక్షల మంది వివిధ జ్వరాలతో బాధపడుతున్నట్టు తేలింది. డెంగూ కేసులు అధికంగా నమోదవుతున్న జిల్లాల్లో హైదరాబాద్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. అధికారిక లెక్కల ప్రకారమే ఈ ఏడాది ఇప్పటికే 110 చికున్ గున్యా కేసులు నమోదవ్వగా 188 మందికి మలేరియా సోకింది. సీజనల్ వ్యాధుల్ని కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని వైద్య నిపుణులు ఆరోపిస్తున్నారు. దోమల నియంత్రణకు ఇతర శాఖలను సమన్వయం చేయడంలో వైద్య శాఖ పూర్తిగా విఫలమైందని విమర్శిస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వైద్య ఆరోగ్య శాఖ ముందస్తు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. సీజనల్ వ్యాధులపై ప్రజల్ని అప్రమత్తం చేయలేదని, నివారణ చర్యల పట్ల ప్రచారం చేయలేదని మండిపడుతున్నారు వైద్య నిపుణులు. మరోవైపు తెలంగాణలో మందుల కొరత ఏర్పడింది. సాధారణంగా సీజనల్ వ్యాధులకు ముందే పిహెచ్సి నుంచి అన్ని స్థాయిల దవాఖానాల్లో బఫర్ స్టాక్ ఉంచుతారు. కానీ ఈసారి అనేక దవాఖానాల్లో సెలైన్ బాటిళ్లు, యాంటీబయాటిక్స్ కూడా లేని పరిస్థితి ఏర్పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీజనల్ వ్యాధుల పట్ల జనం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 2-3 రోజులకు మించి జ్వరం ఉంటే వైద్యులను సంప్రదించాలని, సొంత వైద్యం మంచిది కాదని అంటున్నారు. జ్వరమే కదా అని అజాగ్రత్త చేస్తే ప్రాణాల మీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. చూడండి, ఈ టాబ్లెట్ రాశారు, సగం ఇస్తున్నారు, సగం బయట తీసుకుంటున్నారు. సగం పేమెంట్ కట్టి బయట తీసుకుంటున్నారు. నాకు డబ్బులు లేవు సార్. బీపీ గోళీలు, షుగర్ గోళీలు ఇస్తే అన్నీ వేసి ఇస్తున్నారు సార్. బయట మళ్ళా పడతలేవు, అవి బయట తీసుకోమంటున్నారు. అవైలబుల్ లేవు సార్ టాబ్లెట్స్ అన్నీ. ఈసీజీ రాసిరు, లిమిటేషన్ ఉంది, ఓన్లీ 70 పేపర్స్ ఉన్నాయి అన్నారు. ఇంకా చాలా మంది ఈసీజీ ఇస్తున్న వాళ్ళు అక్కడ పేపర్స్ లేవు, మాకు లిమిట్ ఓన్లీ 100 అని చెప్పేసి అన్నారు. ఇంకా 50 మెంబర్స్ దాకా ఉన్నారు వెయిటింగ్లో ఈసీజీ కావాలి. ఈసీజీ పేపర్స్ అవైలబుల్ లేవు, టాబ్లెట్స్ కూడా లేవు. 3 ఇస్తారు సార్, దొరుకుతలేవు సార్. 3 ఇస్తారు, మిగతా 4 టాబ్లెట్స్ బయటికి 3 షీట్లు ఇస్తారు సార్. అవి 3 ఎమర్జెన్సీ ఇచ్చేస్తారు, మిగతా బయట తెచ్చుకోమని చెప్తారు సార్. లేవు అసలు, నరాలకు సంబంధించినవి బయటనే కొనుక్కోవాలి. ఉన్నాయే ఇస్తారు, ఇక్కడ ఉన్నాయి చాలా మటుకు తక్కువ ఉంటాయి, అన్ని బయటనే తీసుకోవాలి, లోపల ఏం దొరకవు. ఇంప్రూవ్మెంట్ లేదు, కరెక్ట్గా క్లియర్గా లేదు. ఎంతో హోప్ పెట్టుకొని ఇక్కడికి వస్తున్నాం మేము. మా హెల్త్ మీద మాకు ఇంప్రూవ్మెంట్ లేకుండా అసలు మాకు అనిపించలేదు. బయట ప్రైవేట్లో అవి పెట్టుకోలేక ఇక్కడ హోప్ తోటి ఎంతో మేము హోప్ పెట్టుకొని ఇక్కడికి వచ్చినాక దీంట్లో హోప్ అనిపించలేదు. ఎప్పుడు మాకు ట్రీట్మెంట్లో మేము ఎప్పుడు డెత్ అయిపోతామో మాకు తెలియడం లేదు. ఎందుకంటే మేము ఎంతో బయట అమౌంట్ లేక ఎంతో బాధపడి ఇక్కడికి వచ్చి హోప్ ఎంతో హాస్పిటల్ గాంధీ మంచిగా రక్షణగా మాకు సేఫ్గా ఉంటుందని మేము ఇక్కడ చూపెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఇక్కడికి వచ్చినాక హోప్లెస్ అయిపోతుంది. నా పారాలైసిస్ వచ్చింది, 2 అవర్స్ నుంచి ఫస్ట్ ఓపీలో నించోవాల్సి వచ్చింది 1 అవర్. మళ్ళీ ఇక్కడ మెడిసిన్కి ఒక 2 అవర్స్ నించోవాల్సి వస్తుంది. 4 అవర్స్ నా హెల్త్ బాగాలేకుండా నించొని ఈ పరిస్థితిలో ఉంటున్నా అంటే నేను ఇప్పుడు ఇట్లా ఇక్కడ పిట్స్ వచ్చి పడిపోయినా నా ట్రీట్మెంట్ అవుతుందని నా మీద నాకే హోప్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే ఇంత పబ్లిక్లో నేను ఒక్కరిని స్పెషల్ ఏం కాదు, కానీ అందరితో పాటు నేనే అని చెప్పి నేను నించోవాల్సి వస్తుంది. ప్రైవేట్లో చూపెట్టుకోలేక మా దగ్గర డబ్బులు లేక దీన్నే నమ్ముకొని మేము బతుకుతున్నాం. పట్టించుకుంటలేరు, ఏం లేదు డాక్టర్లు. మందులు లేదు, ఇంకా అక్కడ దింపుతారు, ఇక్కడ దింపుతారు, ఆడిపోమంటారు, ఇడిపోమంటారు, జల్దీ చేస్తలేరు. ఏం చేయాలి?
దానికి ఏమన్నా కాంప్లికేషన్, అందరికీ ఏం డెంగ్యూ ఫీవర్ అనంత మాత్రం అందరికీ కాంప్లికేషన్స్ ఎవరావు. రేర్గా వాళ్ళలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడము, ఇంకా కాంప్లికేషన్స్ రావడం అట్లా రేర్గా జరుగుతుంది, నాట్ రొటీన్. అలాంటి వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ తగ్గినంత మాత్రాన కంగారు పడాల్సింది ఏం లేదు. అవి ఎలా తగ్గాయో మళ్ళీ అలాగే పెరుగుతాయి. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదంటే 30,000-40,000 వరకు కూడా వెయిట్ చేయొచ్చు. పేషెంట్ స్టేబుల్గా ఉన్నాడు, ఎటువంటి ప్రాబ్లం లేదంటే. ఒకవేళ పేషెంట్ కండిషన్ సపోజ్ బీపీ లో ఉంది, ఇంకా ఏమైనా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, అట్లాంటి ఈవెన్ 1 lakh కౌంట్స్ ఉన్నా కూడా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. ఇలా పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. అనవసరంగా ప్లేట్లు ఎక్కించుకోవడము, కంగారు పడిపోవడం అట్లా చేయనక్కర్లేదు. అవి ఎలా తగ్గాయో ఒక పీరియడ్ ఆఫ్ 2-3 days మళ్ళీ అలాగే పెరుగుతాయి. మస్కిటో బైట్స్ వల్ల వస్తాయి ఈ వైరల్ ఫీవర్స్ అనేవి. వాటి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవాలి. ఫుల్ క్లోత్స్ కంప్లీట్గా వేసుకోవడము. లైక్ ఈ డెంగ్యూ దోమలు అనేవి నీళ్లు ఎక్కడైతే స్టోర్ అవుతాయో వాటిలో డెవలప్ అవుతాయి. అవి లేకుండా చూసుకోవాలి. ఏమన్నా ఇంట్లో కొబ్బరి చిప్పలని కానీ, ఇంకా ఏదైనా కుండీలని కానీ, పాత కూలర్స్ అని కానీ అట్లాంటి వాటిలో ఎస్పెషల్లీ డే టైం కుట్టే దోమలు ఇవి డెంగ్యూ దోమలు అనేవి. సో వాటి నుంచి మనం ఎక్స్పోజర్ అన్ని క్లోత్స్ కంప్లీట్గా వేసుకోవడం వల్ల ఇలాంటి నిల్వ ఉండే ప్రాంతాలను అవాయిడ్ చేయడం వల్ల మనం ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఏదైనా లక్షణాలు ఉంటే వెంటనే తగు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఓవర్ ద కౌంటర్ అన్నెసరీ పెయిన్ కిల్లర్, ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అనేవి